రెండు కలిపి 1500కి ఇస్తారంట. అంటే ఒక్కొక్కటి 750, చాలా తక్కువ మాట. 4 కలిసి 2000, 1900 ఫైనల్. ఒక్కొక్కటి 300కి ఇస్తారు ఈ పులసల్ని. ఇది ఒక్కొక్కటి 1500 అంటండి. చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. ఒకటి కేజీ వస్తుందమ్మా, కేజీన్నర వస్తుందంట. చాలా బరువు ఉంది. ఇది కూడా కేజీ పైన వస్తుందండి. ఎంత చెప్తున్నారు సార్ ఈ రేట్లు? 4000 చిల్లర. ఫైనల్ ఎంతకి ఇస్తారు మాకు? ఇది 3500 పడుతుంది. 2500కి వస్తుంది ఫైనల్. 3000కి వస్తుంది సార్. 3000కి వస్తుంది. పుస్తులమ్మైన పులస తినాలి. అవును, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక్క మాట వినబడితే చాలు అందరికీ నోరూరిపోతుంది. కేజీ చేప ధర 5000, 10,000, ఒక్కోసారి 20,000 దాటినా సరే పోటీ పడి మరి కొంటారు. అసలు ఈ పులస చేపకి ఎందుకు అంత క్రేజ్? సముద్రంలో ఉండే చేప గోదావరిలోకి రాగానే ఎందుకు అంత రుచిగా మారుతుంది? ఈ రోజు మన వీడియోలో గోదావరి పులస చేప గురించి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్ఎస్ శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి దగ్గరలో ఉన్న ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర ఉన్నామండి. ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే, అంటే వరదలు వచ్చినాయంటే అందరూ ఎదురు చూసేది పులస గురించే. పుస్తులమ్మైన పులస తినాలి అనే నాడి గోదావరి జిల్లాలో ఉంటూ ఉంటుంది. ఈ వరదలు వచ్చినాయి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా పులసలు వేటాడడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పడే పులసలు కొనడానికి కూడా చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు. అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఈ పులస కూడా. అలాంటి పులస ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ పులస రేట్లు ఏ విధంగా ఉన్నాయో అనేది ఈ రోజు ఈ వీడియో చూద్దామండి. నిజానికి చేప పుట్టింది మన గోదావరిలో కాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఇవి పెరుగుతాయి. వీటి అసలు పేరు ఇలస. వర్షాకాలంలో అంటే ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో ఇవి గుడ్లు పెట్టడానికి సముద్రపు నీటి నుంచి తీపి నీటి వైపు ప్రయాణిస్తాయి. అలా బంగాళాఖాతం దాటుకుని గోదావరి నది సముద్రంలో కలిసే అంతర్వేది, భైరవపాలెం ప్రాంతాల ద్వారా నదిలోకి ఎదురుకుంటూ వస్తాయి. సముద్రంలో ఉన్నంతసేపు ఇలసగా ఉన్న చేప గోదావరి తీపి నీటిలోకి అడుగుపెట్టగానే పులసగా మారిపోతుంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం వెళ్ళే రోడ్ లో ఉన్నామంట. ఇక్కడ ఎక్కువగా పులసలు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ పులసలు అమ్ముతున్నారు. ఇది పులసలమ్మ పులసే కానండి, ఒరిజినల్ కాదండి ఊర్షాయి. ఇప్పుడు మీ దగ్గర చాలా పులసలు ఉన్నాయండి? లేవండి, రెండేనండి. రెండే ఉన్నాయి. రెండేనండి. 4 తెచ్చుకున్నాం, 2 అయిపోయినాయండి, 2 ఉన్నాయండి. ఇప్పుడు మాకు ఈ పులసని ఎంతకి ఇస్తారు? ఏదండి ఇది మేము చాలా చెప్తామండి. మరి ఎంత చెప్తారు చెప్పండి? మామూలుగా 1000 రూపాయలకి ఇస్తానండి. 1000 రూపాయలు. ఎంత కేజీ ఉంటుందా? కేజీ ఉండదండి. కేజీ ఉండదు. ఏదైనా ఒకటేనండి. ఇది కూడా వెయ్యనా? ఏదైనా ఒకటి. ఫైనల్ ఇది పెద్దగా ఉందా చిన్నగా ఉంది? పర్వాలేదండి, చిన్న పెద్ద లెక్కేముందండి. ఫైనల్ ఎంత ఇస్తారమ్మా మాకు? 1500 అయితే తీసుకెళ్ళిపోండి. ఇంకా 2 కలిపా 3,000 చెప్తామండి. 1100 అయితే ఇచ్చారు. ఇప్పుడు నాకైతే 1500కి ఇస్తారు 2 కలిసి. పులసలండి, పులసలు అందరూ పులసలు అంటారు కదా. ఈ పులస కొందామని మనం అంతర్వేది నుంచి రాజమండ్రి ధవళేశ్వరం దగ్గరికి వచ్చేసాం. ఈ 2 చెనపట్టిన పులసలు అండి, చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. 1000 చెప్పారన్నమాట. ఇవి 2 కలిపి 3000 చెప్తారట. బేరం అటు ఇటు ఫైనల్ గా అయితే తక్కువకి ఇచ్చేస్తారు. ఫస్ట్ అలా చెప్తారు కానీ మనకైతే 2 కలిపి 1500కి ఇస్తారంట. అంటే ఒక్కొక్కటి 750, చాలా తక్కువ మాట. మీకు ఎవరికైనా కావాలంటే కనుక పులస తినాలంటే కనుక బొబ్బర్ లంక దగ్గర ఈవిడ ఉంటారు, వరలక్ష్మి గారట. మనకి తక్కువ రేటుకి ఇస్తారు. చూడొచ్చు పులసలు. ఓకేనమ్మా, వెళ్ళేటప్పుడు ఉంటే కనుక మాకు 2 పులసలు ఇద్ది. కానీ పులస బాగుందో లేదో చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలి మేము? అంటే ఇప్పుడు నీకు యథార్థంగా చెప్తున్నాను, పులస అయితే ఇలాగే ఉంటది. కాకపోతే ఈ నీరుకి అటు ఇటు కొట్టేద్ది. శంకుల్లో అసలు రక్తం అన్నది ఏముండదు. రంగు పామితేనే ఆ టిక్కి వస్తుంది. రంగు పామి అమ్ముతారు. ఇష్టమైన వాళ్ళు నేను ముందే చెప్పేస్తాను, నాన్న ఇది ఎలా అండి అలాగైతే కొంచెం చేసుకుంటారు. కావాలన్న వాళ్ళకి రంగు పామి. పులుసులు రాజమండ్రిలో ఎందుకు ఉంటాయండి బాబు? పులుసులో రాజమండ్రిలో ఉండమంటే పులుసులు అయ్యా పులుసులు. ఇది ఎలస పులుసు కాదు. నీరు లాగైతే అప్పుడు ఎలస వస్తుందండి. ఇప్పుడైతే వేలూరు అండి. ఏలూరే. ఇది ఎలస అంటున్నారు, పులుసు కాదు ఇది. సరే ఎంతమ్మా చేప ఎంతది? ఈ జత వేసుకెళ్తారా? జత ఎంత? జత 3000 అండి. జత 3000. అవునండి. ఏమిస్తారు అడగండి, చేసేయమంటే చేసేస్తాను. ఏమి చేప అయితే ఏది తేడా ఉండదండి. కావాలంటే చేయించుకోండి. అది 500 ఇస్తావా?
జత 500 జతానండి. ఓకే జత 500కి అడిగారా? అడిగాను ఎందుకంటే పులస కాదు అది. ఉంటాను. ఓకే థ్యాంక్ యూ. ఎలాంటి పిచ్చికలంకలో ఉంటాయండి, ఎలసలో అక్కడ కొనండి. ఈ 2 పులుసులు వచ్చి ఆయన 500కి అడిగారు. కానీ టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా మొన్న ఒకసారి వండించాను, చాలా బాగుంది. మండపేతలండి. ఎలా అమ్ముతారు సార్ ఇప్పుడు? గుదులు లెక్కనండి. గుదులు లెక్కన. గుది వచ్చి ఎంతకు అమ్ముతున్నారు? 300. ఎప్పుడు ఉంటాయి మీ దగ్గర పీతలు? డైలీ ఉంటాయి. గుడ్డు పీతలు అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందో? పీత 100 రూపాయలు వస్తుంది. పీత 100 రూపాయలు. పులసలతో పాటు మండ పీతలు కూడా ఉంటాయి. ఎవరైనా పులసలు కొనుక్కోవడానికి వస్తే మండ పీతలు కూడా పట్టుకెళ్ళచ్చు. ఈ గుది వచ్చి 250, 200, 300 అలా అమ్ముతూ ఉంటారు అనమాట. ఇది బొబ్బర్ లంక దగ్గర ఉన్నాయన్నమాట. మండ పీతలు చూడండి వచ్చి గుడ్డు పీతలు కూడా ఉంటాయి. ఇవన్నీ పీతలే. ఇదంతా ధవళేశ్వరం బ్రిడ్జినండి. అంటే ధవళేశ్వరం బ్రిడ్జి నుంచి విజయేశ్వరం వరకు అంటే గోదావరి ఇక్కడ పాయలుగా విడిపోతుంది. ఒక్కొక్క పాయకి ఒక్కొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది బ్రిడ్జి కూడా. ఇక్కడ ఎక్కడైనా పులసలు దొరుకుతాయని వేటమాట మనం. ఎవరైనా పులస అమ్మితే అక్కడికి వెళ్ళి రేటు తెలుసుకోవడానికి మెయిన్ రీజన్ ఇక్కడికి రావడానికి. చూద్దాం, ముందుకెళ్ళిపోదాం. ఇంకెవరైనా అమ్ముతారేమో చూడవచ్చు మనం. ఈ పులసలు తినడానికి వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. బట్ ప్రస్తుత కాలంలో పులసలు పడడం ఎలా ఉన్నా కానీ అవి సముద్రంలో డ్రిడ్జర్లు ఇవి ఏర్పాటు చేయడం వల్ల తక్కువ పడుతున్నాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద పులసలు ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను మీకు. భలే కనిపిస్తున్నాయి. శనపట్టిన పులసలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయంట. అమ్మ ఈ 2 కలిపి ఎలా ఇస్తాం మనకు? 3,000కి ఇస్తా. ప్రజెంట్ అయితే 5,000 చెప్తారంట. 3,000 అంటే ఒక్కొక్కటి 1,500. చాలా బరువు ఎక్కువగా ఉన్నాయి నాకు తెలుసుండి. ఇంకా ఫైనల్ చేసి ఇవ్వగలవా దీన్ని? అలా ఏం లేదు సార్, పడ్డ రేటు మీద ఒక 500 వేసుకొని అమ్ముకుంటున్నాం సార్ అంతే. కాకపోతే ఏంటంటే ఒరిసా చేపలండి, పైనుంచి వచ్చే చేపలు. మన గోదావరిలో పడితే ఇదే చేప 30,000 ఉంటుంది సార్ గారు. ఇదే చేప మన గోదావరిలో పడితే 30,000 ఉంటదండి. మన గోదావరిది కాదు కాబట్టి మనకు చేప 2,000కి 1,500కి ఇస్తున్నామండి. ఓకే. శనపట్టింది బాగుంటుందా, శనపట్టలేదు బాగుంటుందా? దేని టేస్ట్ దానిదేనండి. దేనికి పేరెట్టాలి సరిపోం, పులసకే పేరెట్టాలి సరిపోం. ఇలస పులస అవుతుంది కానీ పులస ఇలస అవ్వదండి. ఓకే. ఇప్పుడు మాకు 1,500 చెప్పావు కదా, ఇంకేమైనా ఫైనల్ చేసి ఇవ్వగలవా? అలా ఏం లేదు సార్, జస్ట్ 3,000 అండి ఫిక్స్డ్ రేట్ చెప్పేసాను. దీనికన్నా కొంచెం చిన్న సైజ్ అయితే మీకు 2,000 పడతాయండి. దానికన్నా ఇంకా చిన్న సైజ్ అయితే 1,000 రూపాయలు పడతాయండి. ఓకే. ఇది ఒక్కొక్కటి 1,500 అంటండి. చాలా పెద్ద ఉన్నాయి. ఒకటి కేజీ వస్తుందమ్మా? కేజీన్నర వస్తుందంట. చాలా బరువు ఉంది. వీలైతే వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. ఈ అమ్మాయి దగ్గర చాలా పులసలు ఉన్నాయి. ఇది పిచ్చికిలంక ఏరియా ఏమో. ఓకే. పిచ్చికిలంక ఏరియాలో శాంతి అనే అమ్మాయి ఉంటుంది అనమాట. ఈ అమ్మాయి దగ్గరే ఉన్నాయి మొత్తం. నేను చాలా చివరి నుంచి విజయేశ్వరం నుంచి మొదలెడితే పులసలు ఎక్కడ దొరకలేదు, బట్ ఇక్కడే దొరికినాయి. ఈ పులసలు ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు మీరు. ఇవన్నీ పులసలేనమ్మా? పడట్లేదండి గోదావరి. చూసారు కదా, ఇక్కడ పులసలు చాలా ఉన్నాయి. ఇవి ఇంచుమించు ఒక్కొక్కటి ఎంతకు వస్తాం? ఇది 600-700 అండి. ఓకే. ఇది ఒక్కొక్కటి 600-700 ఇంచుమించు రేట్ ఆడితే 500కి వచ్చేస్తుంది. ఫిక్స్డ్ మాట. ఒక్క పులస వచ్చి 500కి ఇచ్చేస్తారు. ఇది ఈ అమ్మాయి దగ్గర ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఒక కొంచెం మాదర్ రేంజ్లో, మిడిల్ రేంజ్లో ఉన్నాయి. ఈ 500కి అయితే పులస వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చాలా పులసలు ఉన్నాయి. మీకు నచ్చిన రేటుకి మీరు అడగండి, కెడితేస్తాను లేకపోతే లేదు. ఇంకోండి ఎర్రజారా. అదే ఎర్రజార ఉంటే మనకు కాదని లెక్క. మంద కాదండి, మంద అయితే ఒకటే 30,000, 25,000 అండి. అయ్యారు అడగండి, వేస్తారు అడగండి. మీకు నచ్చిన రేటుకి అడగండి సార్, తప్పే ఉంది. ఒరిజినల్ నా దగ్గర అది ఎక్కడా లేవండి సార్ గారు. జీతం 3,000 చెప్పారమ్మా. మీకు నచ్చిన రేటుకి అడగండి, కెడితేస్తాను. తప్పండి. ఫోన్ మీరు నచ్చిన రేటుకి అడగండి అంటే అడిగేలా చెప్పలేదు అంటారు. 3,000 చెప్పండి, మీరు ఇచ్చేస్తారా? ఎవరు కదా మీకు నచ్చిన రేటుకి. తప్పు ఎందుకండి? నేను చెప్పినప్పుడే మీరు బాధపడ్డారా? లేదు కదా. 1,500.
పైకి చెప్పాలని మా మాట. ఓకే, ఒకటి 500కి అయితే రాదండి, ఇంకో రేట్ అడగండి. ఇది ఒక్కొక్కటి 500కి అడిగారు ఈయన, కానీ ఇవ్వలేదు. ఫైనల్ రేట్ బేరం ఇంకా అవ్వలేదు. 2 కలిసి 1500కి ఇచ్చేస్తాం ఇవి. పిచ్చికలంక ఏరియాలో ఉన్నామండి. ఇప్పుడు వరకు చూసిన వాటిలో ఈ అమ్మాయి దగ్గర పులసల రేట్లు బాగా రీజనబుల్గా ఇస్తున్నారు. ఇంచుమించు ఫస్ట్ ఎక్కువ రేట్ చెప్పినా కానీ మనకి పులస వచ్చి 500కి అలా వచ్చేస్తుంది. ఇంచుమించు 750, 1000 అయితే చాలా పెద్దది వస్తుంది అన్నమాట. బాగా తక్కువ రేటుకి వస్తున్నాయి. అంటే ఈ పులస అని అనుకుంటున్నా, ఇలస అని అనుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళి ఆ రేట్లు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అమ్మ పులసలు లేవా? ఈ రైలు ఎలాగమ్మా? మొత్తం నీకు తెలుసా? ఎంతకి ఇస్తావు ఫైనల్? ఎంతకి ఇస్తావు మామూలుగా చెప్పేది? 800, 400కి ఇస్తావా? 500? ఇక్కడ గోదావరిలో ఎక్కువగా కట్ చేపలు, అలాగే చాలా మంచి మంచి చేపలు అవి దొరుకుతూ ఉంటాయి. ఒకసారి ఇక్కడ కొన్ని చేపలు ఉన్నాయి, చూద్దాం. చాలా ఫేమస్ మాట మన గోదావరి జిల్లాలో. ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ కలిసి ఎంతకి ఇస్తామ్మా? ఇవన్నీ కలిసి 700 అంటండి. చాలా తక్కువ కదా. ఇంకా బేరం పడితే ఒక 500 కూడా ఇచ్చేస్తారన్నమాట. చాలా ఉన్నాయి. నేనైతే బొంగ రైలు అనుకుంటున్నాను, బట్ ఏంటంటే వీళ్ళు గోదావరి రైలు అంటున్నారు. గోదావరి రైలు అంటే భలే ఉన్నాయి. ఇవన్నీ కలిసి 900 చెప్పారు, బట్ 800కి అయితే ఇచ్చేస్తారట. వెళ్ళేటప్పుడు పట్టుకెళ్దాం వీలైతేనే. కరపరుగులా? ఇవన్నీ కలిపి ఎంతకి ఇస్తా? ఏమంటారమ్మా వీటిని? ఎత్తు పరుగులు అంటే చూడండి, చిన్నగా ఉన్నాయి. ఇంకా ఫైనల్ బ్రిడ్జ్ ఇది ధవళేశ్వరం బ్రిడ్జ్. ఇది దాటితే మనం ధవళేశ్వరం వెళ్ళిపోవచ్చు. ఈ చెనపట్టిన పులుసులో ఇంచుమించు కేజీ వస్తుంది సార్. ఇది కేజీ పైన వస్తుంది. కేజీ పైన. ఇంకో చేప ఏం పెద్దది, ఇది కూడా కేజీ పైన వస్తుందండి. ఎంత చెప్తున్నారు సార్ ఈ రేట్లు? 4000 చిల్లర ఉంది సార్. ఒక్కొక్కటినా? 4000, 5000 ఉన్నాయి సార్ ఒకటి. ఫైనల్ ఎంతకి ఇస్తారు మాకు ఇది? సార్ 4000 అంటే 3500 అలా పడుతుంది సార్. 3500 అలా పడుతుంది. అవునండి సార్. బేరం పడితే ఇంకా తగ్గిస్తారా సార్? దాన్ని బట్టి ఉంటుంది సార్. దాన్ని 2500కి వస్తుంది ఫైనల్. 3000కి వస్తుంది సార్. 3000కి వస్తుంది. కానీ పెద్ద పులుసులు ఉన్నాయండి రవి గారి దగ్గర. మీకు కావాలితే కనుక ధవళేశ్వరం అవతల వైపు కాదు కానీ యువతల వైపు ఈ బ్రిడ్జ్ దగ్గరే ఉంటుంది అన్నమాట. పక్కన దుకాణం. వీళ్ళ దగ్గర పీతలు, చేపలు చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి వీళ్ళ దగ్గర ఉంటే చేపలు కూడా ఒకసారి చూపిస్తాను. లైవ్ వ్యాపారం మొత్తం ఎంత వేయగలతా ఇది మేము ఎక్స్పోర్ట్ చేస్తామండి. కాబట్టి మీరు రాకముందే మేము బాక్సుల్లో పెట్టి ఇచ్చేస్తాను సార్. ప్యాక్ చేస్తాను, కొరియర్ చేస్తాను. కొరియర్ చేస్తాను. అవునండి. ఇక్కడ రొయ్యలు ఎక్కువగా ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పీతలు ఉన్నాయి, చుక్క పీతలు, పెద్ద పులుసులు ఉన్నాయి సార్ మీ దగ్గర. ఈ ఎలా రేట్లు సార్? ఇది వచ్చి 4000 సార్. 4000. ఫైనల్ ఎంతకి ఇస్తారు? 3000, 2000కి ఇచ్చేస్తారు. ఇంకా తక్కువకి వస్తుందా? ఇంకా తక్కువకి వస్తుందా? రాదా? ఇవన్నీ ఇదే సైజ్ అండి మీ దగ్గర? ఇదే సైజు ఉన్నాయా? ఇంకా పెద్దగా ఉంటాయి సార్. అంటే షాప్లో ఉంటాయండి. అది చాలా సార్. 2000 అండి ఇది. 2500. ఇంకా చూపించండి సార్ కొన్ని. దాన్ని పెద్ద సార్. ఎంత ఉంటుంది సార్ బొరు వచ్చింది? కేజీ లెక్క ఉంది సార్. ఇది శన ఉండదండి? శనలేందా? శన చేప. ఇది ఎంతకి ఇస్తారు సార్? అదే సార్, అదే రేట్. ఇది కూడా 2500. అంతే సార్. 3000 చెప్తాను. కానీ బాగుందండి ఇది. ఓకే ఓకే. ఇవన్నీ పులుసులే. గోదావరిలోకి రాగానే దీని రుచి ఎందుకు మారిపోతుంది? వర్షాకాలంలో వచ్చే ఎర్రటి వరద నీటిలో కొట్టుకు వచ్చే ప్రత్యేకమైన మట్టి పొరలు, నాచు, ఖనిజాలను ఈ చేప ఆహారంగా తీసుకుంటాయి. నదీ ప్రవాహానికి ఎదిరేయడం వల్ల వీటి శరీరంలో ఒక రకమైన కొవ్వు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అద్భుతంగా ఊరుతుంది. అందుకే సముద్రంలో దొరికే ఇలస కంటే గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ కింద దొరికే పులసకు ప్రపంచంలో ఎక్కడా లేని రుచి వస్తుంది. యాక్చువల్గా పులస అనేది సముద్రంలో ఉంటుంది అన్నమాట. ఇలస అంటారు. దాని శాస్త్రీయనామం వచ్చి ఇలస అని ఉంటుంది. అది సముద్రంలో ఉండి అది గుడ్లు పెట్టడానికి వరదలు వచ్చినప్పుడు సముద్రం నుంచి ఈదుకుంటూ మన గోదావరి తీర ప్రాంతానికి వస్తూ ఉంటుంది అన్నమాట.
ఇక్కడ గుడ్లు పెట్టే టైంలో ఇక్కడ చాలా మంది పులసని ఏటాడుతూ ఉంటారు. అవి వలలో పడి మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అందుకే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఈదుకుంటూ సముద్రంలో ఈదుకుంటూ ఇంత దూరం వస్తుందంట ఈ పులస అనే చేప. ఏదేమైనా చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో దొరికే పులస చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఏమంటే పులసలు దొరుకుతున్నాయా? లేవా? మీరు ఏటాడతారా? సరే, ఇక్కడ పులసలు ఫేమస్ అని ఉన్నా, పులసలు ఇప్పుడు దొరుకుతున్నాయా? దొరకలేదండి అక్కడ అసలు దొరకట్లేదు. ఇది వరకు దొరికి కదా మీ పూర్వకాలం ఏంటి ఎక్కువ దొరికియా? వలేసిన దొరికింది అసలు రావట్లేదండి ఇప్పుడు కూడా వస్తలేదండి. ఓ 25,000 50,000 ఉంటుంది దొరకాలంటే. దొరికితే కనుక 25,000 50,000 అండి. కానీ ఎందుకు దొరకలేదు అంటారు సార్? ఇప్పుడు అక్కడ ఏదో కట్టారంటే అదే సముద్రంలోనూ ఏదో మిషన్ పెట్టేశారంట. ఆయిల్ తీసే సౌండ్ వస్తలేదండి. ఆ సౌండ్ కి రావట్లేదు ఇటు. పులస కాస్త ఇలస ఎక్కువగా అమ్ముతున్నారు మీ ఊర్లో. ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి అక్కడ తెచ్చుకుంటున్నారండి. ఒరిస్సా నుంచి తెచ్చుకుని ఇక్కడ అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఎలా ఉంటున్నాయండి రేట్లు? 2,000 3,000 4,000. పంజాబ్ అయితే 2,000, లిక్లు అయితే 300 4,000 2,000. ఒరిస్సా కోటిపల్లి తెచ్చుకుంటారు అంతే. మీరు చేపలు వేటకెళ్తున్నారు ఇప్పుడు? ఆ మధ్యకి వెళ్తారా? వర్షాల్లో చేపలు తెస్తారు. ఏం దొరుకుతాయి సార్ ఇప్పుడు? చిత్రాలు మోసపళ్ళు దొరుకుతాయండి. సైజు చిత్రాలు సైజు దొరుకుతాయి. ఇక్కడ అమ్మేస్తారా? ఇక్కడ అమ్మేస్తామండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ చప్పనీరు కాబట్టి ఇక్కడ చేపలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ కొనుక్కోవడానికి చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు. మనం వెళ్దాం, ముందుకెళ్ళి ఏమైనా చేపలు దొరుకుతాయేమో చూడవచ్చు మనం. ఏమంటే పులసలు లేవా? కొబ్బరి లంకలు ఒక చోట కనిపించినాయండి అంతే. ఈ మధ్యలో చేపలు ఏంటమ్మా? బెత్తులా? వీటిని బెత్తులు అంటారట. ఏంటి పులసలు లేవా? చేపలేనా? ఈ పెద్ద చేప ఎంత ఉంటుందమ్మా రేటు? 1,100. ఈ ఇది పెద్దది 1,100. ఫైనల్ ఎంతకు వస్తుంది? 500 600 వస్తుందా? రాదా? సరేనమ్మా. అమ్మ పులసలు ఉన్నాయా? లేవా? బొమ్మిడేలు చాలా మందికి తెలిసే ఉంటుంది. అది పూర్వకాలంలో ఉండేవి, ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. బట్ ఇవి చూడండి, పాముల్లో ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద బొమ్మిడేలు అన్నమాట. ఎక్కడ దొరుకుతాయి అన్నమాట బొమ్మిడేలు కావాలితే కనుక? కాలువల్లోని గోదావరిలోని ఎక్కువగా దొరుకుతాయి. ఇవన్నీ కలిపి 600 700 చెప్తున్నారు. 700 చెప్తున్నారు. ఎంతకి ఇస్తారమ్మా ఫైనల్? 500కి ఇచ్చేస్తారట. కట్టి పరిగెలు చిన్నగా ఉన్నాయి, ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కలిసి 350 అంట. చిన్న చేపల్లో ఎక్కువగా పోషకాలు ఉంటాయి అంటారు కదా. అమ్మ పులుసులు ఉన్నాయా? పులుసులు ఉండవా అమ్మ మీ ఊర్లో? అవి కూడా లేవా? అవన్నీ ఎంతమ్మా ముక్క కవర్ అంతానే? 1,200. ఫైనల్ ఎంతకు వస్తుంది? ఏం చెప్పమ్మది? బొచ్చా? సర్లే వద్దులే తీకి మామూలుగా. ఆ మధ్యలో గొండు మీద అంటాడు, బ్లాక్ కలర్లో ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరలో ఇక్కడ మార్కెట్ ఉంటుందండి, డైలీ మార్కెట్ అంట. ఇక్కడ పులసలు, గోదావరి చేపలు అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ అట. రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి. ఒకసారి ఇక్కడ కొన్ని పులసలు ఉన్నాయి, పులసల రేట్లు అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ పులసలు అమ్ముతున్నారు కదా, ఇవి ఎలా అమ్ముతున్నారమ్మా? ఒక్కోటి 1000 రూపాయలు. ఒక్కోటి 1000 రూపాయలు. ఏమైనా తగ్గించుకు ఇస్తారా మాకు? 800 అయితే ఇస్తాను. 800కి అయితే ఇస్తారన్నమాట. ఇంకా తగ్గిస్తారు? ఇంకా తగ్గించండి. ఇంచుమించు ఫైనల్ 800 చెప్తున్నారు అనమాట. ఇది చిన్నగా ఉంది కదా, ఇది ఎంతకి ఇస్తారు? 500 అంటే ఇది చాలా చిన్నగా ఉంది. బట్ 300కి ఇస్తామా? రాదు 400కి 400కి ఇస్తారన్నమాట. ఇది ఎంత రేట్ ఎంత? జత 1200. జత 1200 చెప్తున్నారు. 2,000 రూపాయలు. ఇంచుమించు 500కి అయితే ఇచ్చేస్తారు.
ఒకటి 500, 400కి ఇస్తారా ఎవరు? ఒకటి 500 అంట. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇక్కడ మన సైడ్ అయితే 1000 రూపాయలు అబౌవ్ ఉంటుంది, ఇక్కడ అయితే 500 మాత్రమే పులస. అమ్మ ఇది రేట్ ఎంత? కేజీ లెక్కన అమ్ముతారా? ఏంటి అయితే 1500 అయితే వస్తుంది, అంత తక్కువ అయితే రాదు. ఇది 1500, 2000 చెప్తున్నా 1500 అయితే వస్తుంది. 1000 రూపాయలకి ఇస్తారా? రాదండి, రాదు, 1500కి ఇస్తారు. ఇస్తాం, అసలు రేటే చెప్పాం. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి కదా, ఇవి ఎలా అమ్ముతున్నారు? ఈ కేజీ 200, కేజీ బేరం లేదు. కేజీ 250, 200కి వేస్తున్నాం. ఓకే. జత 800 చెప్తున్నా 500కి వేస్తున్నాం. 500కి అమ్ముతారు. రూప్చంద్ రెండుని పులుసులు ఎలా అమ్ముతున్నారమ్మా మీరు? ఇది కోటిపిల్లి పులుసు అండి. సంవత్సరానికి ఒకసారి వస్తాయి, నీరు వస్తేప్పుడే వస్తుందండి, ఇట్టప్పుడు కావాలన్నా దొరకదు. అదేముందంటే ఇక్కడ పులుసు అంటే జండు ఒక 1/2 కేజీ చేప అనుకోండి, ఒక 20,000, 30,000 అంటున్నారు. మేము కోటిపిల్లిని తెచ్చుకుంటాం, అది ఐస్ మీద వస్తుంది, ఇది ఐస్ మీద రాదు, అంతే తేడా. కానీ అది ఇది ఒకటే రుచి అండి, రుచి మాత్రం ఒకటే. ధవళేశ్వరం బ్యారేజ్ మార్కెట్ అండి. ఓకే. అవతల కూడా ఇంకోటి ఉంటుందా? ఉందండి, చిన్న చేపలు, చిదర చేపలు, చెరువు చేపలు అమ్ముతారు ఇక్కడ. ఇక్కడ మేము గోదావరి చేప, చెరువు చేప అన్ని అమ్ముతామండి. ఇప్పుడు పులస ఎంతకు అమ్ముతారు? మాకు ఒక 2000, 1500కి వేసేస్తాం. 2000, 1500 అంతే. 1000కి వేస్తారా? వేసేస్తారు. ఇంకా ఉన్నాయమ్మా మీ దగ్గర? ఉన్నాయి, బోల్డ్. ఇది చెనపట్టిందా? చెన ఉన్నది. ఇది ఏది బాగుంటది రుచి? చెనే రుచి. పులిసే బాగుంటది, ముక్క కూడా ఉట్టు ముల్లే. పుస్తులు అమ్మైనా పులస తినాలి. ఫస్ట్ అయితే 1500, 2000 చెప్తారు, కానీ 1000 రూపాయలు కూడా ఇచ్చేస్తారన్నమాట. కేజీ ఉంటుందంట, ఇది 1000 రూపాయలు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు దగ్గర ఇంకా ఉంటాయి చాలా పులుసులు, అవి కూడా ఒకసారి చూద్దాం. పులస ధర వేలలో ఉండడానికి ముఖ్య కారణం డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. ఈ చేపలను ఆర్టిఫిషియల్ గా చెరువులో పెంచడం అస్సలు సాధ్యం కాదు. కేవలం ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మాత్రమే అది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతాయి. చేపలు పట్టే వాళ్ళకి పులస పడిందంటే వారికి లాటరీ తగిలినట్టే. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ చేప కోసం ముందే అడ్వాన్స్లు ఇచ్చి బుక్ చేసుకుంటారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉండే గోదావరి చేపల మార్కెట్ దగ్గర ఉన్నామండి. మేము గోదావరి రొయ్యలు అంటామండి, చెండ్రొయ్యలు. ఎలా అమ్ముతారు అవి? కేజీ 400 అమ్మాయి. ఇప్పుడు ఫ్రెష్ గా పడ్డాయి? ఇప్పుడే పడ్డాయి అమ్మాయి. మరి ఎర్రగా ఉన్నాయి కొంచెం. శన ఉంటే అలాగుంటది. 400. 400. ఎంతకి ఇస్తారు ఫైనల్? 350కి వేస్తాను, వేసుకోండి. 200కి వేస్తారా? అమ్మో రావమ్మోయ్. దొందులు ఎలా అమ్ముతారు? కేజీ 300. కేజీ 300. 200కి ఇస్తారు అది. ఇక్కడ కూడా చాలా చేపలు ఉన్నాయి, మనకు పేర్లు కూడా తెలీదు. అమ్మాయి దీని పేరేంటమ్మా? ఇది సీతాలండి. సీతాలండి. ఎంతకి ఇస్తాం మీ చేప? 500. 300కి ఇస్తావా? రాదా? 400కి ఇచ్చేస్తారు. అమ్మ దొందులు ఉన్నాయి కదా మీ దగ్గర? బొమ్మిడాయలు ఎలా ఇస్తారు? ఈ 4, 500. ఎంత రేటు ఉంటాయి అమ్మాయి? కేజీ 300. ఈ పండు కప్పలమ్మా ఈ ఎంతకి ఇస్తారా? జత 5000. 3000కి ఇస్తారా? ఓకే. ఈ ఏంటి అమ్మా? 100 రూపాయలా? అన్నీ కలిసా? ఇవన్నీ కలిసి అంత తక్కువ? ఇవన్నీ కలిసి 100 రూపాయలు. చాలా తక్కువ రేటుకి ఏమట. ఇవన్నీ కొరమేన్లు అండి, చాలా పెద్ద పెద్ద కొరమేన్లు ఉన్నాయి. ఈ కొరమేను ఎలా అమ్మాయి? ఈ 3, 1500 అట. ఇవి 500. ఇక్కడ చాలా ఉంటాయి, చూడొచ్చు. మీకు ఏ చేపలు కావాలితే చేపలు అయితే ఉంటాయి ఇక్కడ. ఇది బొమ్మిడాయలండి, ఈ కట్ చేపలు, ఈ గొండిమేన్లు, నల్ల గొండిమేన్లు, ఇవి సీతల జల్లల. ఈ బొమ్మిడాయలు ఎంతకి ఇస్తారు మీరు? 1000 రూపాయలకి ఇస్తారా? 1300 చెప్పారు కానీ 1000 రూపాయలకి ఇచ్చేస్తారట ఈ బొమ్మిడాయలు. ఇవా ఎంతకి ఇస్తావమ్మా? ఈ ఒకటి ఎంత ఇస్తావు? 400. 200కి ఇస్తావా? 200కి. ఇవి
300. ఈ 150. రావా? ఏం పడలేదండి ఇవి ఎంతకి ఇస్తావు? అయ్యా 300 300. చూసుకొని చేపలండి వాట్సాప్ పెట్టుకున్నామన్నీ చేపలు చూడండి బతికిన చేపలు ఏం చేపలు అంటారు వీటిని? మోసలండి గోదావరి మోసలు ఫైనల్ ఎంతకి ఇస్తావు చెప్పు ఇవన్నీ? ఇవన్నీ కొనమని ఇవన్నీ అన్ని ఎంతకి ఇస్తావు? అవన్నీనండి అలాగా తీసుకుంటా అవన్నీ చేయించుకోగా మా ఆఫీస్ ఎంత? అలాగా ఇది ఇది ఒకటి, అవి అన్నీ కలిపి ఇది ఒకటి చెప్పు. ఇది ఒకటి చెప్పాను కదా 300 ఫైనల్ ఎంతకి ఇస్తావు? నువ్వు అడగండి నేను చెప్పిన ఇచ్చేసే రేట్ అండి 150. చేతి వరకులా? అవన్నీ 100 రూపాయలు కొని బాగుంటుంది. ఎంతకి ఇస్తావు ఇవన్నీ? 400. ఏం చేపలు? బాగుంటాయి. చేతి వరకులా? ఎంతకి ఇస్తాడు? పప్పి అది 400. పప్పి పెద్ద వరకునా ఇవి ఏం చేపలు అండి? ఇవి గండు మెండ్లా? ఇవన్నీ కలిపి ఎంతకి ఇస్తారు? 200గా? ఓకే ఓకే. 150 అడుగుతున్నారంట. 10 రూపాయలు ఇస్తాయి. 10 రూపాయలు కాదు కానీ 30 రూపాయలు లేదన్నా. పాలకొని చేస్తాను. కారు ఎక్కుతున్న చేప. ఇవన్నీ కలిసి 370 అంట. చాలా చీప్గా కూడా వేయరు ఇవిడి. వీళ్ళ దగ్గర కూడా చాలా రకాల చేపలు ఉన్నాయి. మన సైడ్ ఇంత పెద్ద పెద్ద చేపలు తినాలంటే ఎక్కడ ఉండవన్నమాట. ఇక్కడ గోదావరి పక్కనే కాబట్టి పెద్ద పెద్ద చేపలు పడతాయి. అమ్మ ఈ రేట్ ఎలాగా? అది కేజీ 250 పడుతుంది. కేజీ 250. అవునండి. ఇవి ఇది 200 పడుతుంది. 200 పడుతుంది. ఓకే ఓకే. ఇంకా ఎంత తగ్గుతుందమ్మా? అది 200 చేసేస్తారు. 200 చేసేస్తారు. ఒక పులస చూపించమ్మా మీ దగ్గర ఉన్న పులసలు. అమ్మ ఈ రెండు ఎలా చెప్తున్నారు? జత వచ్చేసి 3000 చెప్తారు. ఇది శనచేప అనమాట. శనచేప జత 2500కి 2400కి అలా అయితే 2000కి ఇచ్చేస్తారా? అంటే అటు ఇటు ఒక 100 అటు ఇటులో అయిపోతుంది. ఏమో పులసలో నకిలీ పులస అంటే పాడైపోయిందా లేదా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? అంటే మనకు కాదు బయట వాళ్ళకి తెలియాలి కానీ. చేప ఎప్పుడు కూడా మనం పట్టుకుంటే ఇలానే ఉంటది. ఇది మెత్తబడిపోయి దీని కలర్ రూప్ అనేది మారిపోతుంది అనమాట. అంటే ఎలా వచ్చేస్తుంది అంటే ఒక పసుపు టైప్ లోని ఒక నలుపుగా ఈ రూప్ అయితే ఉండదు. ఫ్రెష్ గా ఉండాలంటే ఈ కలర్ ఉండాలి. సిల్వర్ కలర్ లో ఉంటుంది. సిల్వర్ కలర్ లో ఉంటుంది. పాడైపోయిందంటే వేరే కలర్ వస్తుంది. వేరే కలర్ కొంతమంది శంకు కూడా రంగులు వేస్తారంటారు కదా. కానీ రంగులకి వెయ్యరండి. మాక్సిమం అది శంకు ఇలానే ఉంటది, బురదతోనే ఉంటది. దీన్నే ఇది జనాలు నమ్మరు కాబట్టి దానికి రంగులు పంపుతారు. ఓకేనా. చూసారు కదా, చాలా మంది పులుసుకునేటప్పుడు మోసపోతూ ఉంటారు. అలా ఏం కాదు. సిల్వర్ కలర్ నిగనిగలా మెరుస్తూ ఉంటే అదే మంచి పులుసు అన్నమాట. ఇక్కడ కూడా చాలా రకాల పులుసులు ఉన్నాయి. ఒకసారి ఈ పులుసులు కూడా రేట్లు తెలుసుకొచ్చా. అమ్మ ఇవి ఎలా చెప్తున్నారు రేట్లు? ఇలా 4000 చెప్తామండి. 4000. 2000కి వేస్తాం. 4000 2000. ఒక్కొక్కటి ఇంచుమించు 500. ఇంకా ఎంత తగ్గుతుందా? ఇంకా తగ్గదు. ఇంకైతే 1000 రూపాయలకి వస్తాయి. 3 కలిసి అంటే 300 పడుతుంది. ఓకే. ఇక్కడ ధవళేశ్వరం మార్కెట్లో చాలా తక్కువ రేటుకి వస్తున్నాయని చూపించడానికి మీకు ఇలా వచ్చాను. భవిష్యత్తులో మీరు అక్టోబర్ నెల వరకు పులసలు దొరుకుతాయి. ఎవరైనా కావాలంటే ఈ మార్కెట్కి రండి. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే తక్కువ రేటుకి వస్తున్నాయి. ఈ 4 కలిసి 2000. చాలా తక్కువ అండి, పెద్దగా ఉన్నాయి. ఎలా ఇస్తామయ్యి? ఇవి ఇలాగా బేరం చెప్తే 4000 లేకపోతే 2000 బేరం. అన్ని కలిపా? అన్ని కలిపి బాగానే ఇస్తాం. మరి 1900కి వేసాను. అమ్మాయి మంచి పులస తాజా బాగున్నాయి మీ దగ్గర. శనగ కూడా ఉంటాయి. ఈ పులస వచ్చి ఇక్కడ 500 మాత్రమే. చాలా పెద్ద పెద్ద పులసలు ఇంచుమించు కేజీకి దగ్గరగా ఉంటాయి. 500 మాత్రమే. పాటు పీతలు కూడా ఫేమస్. అవి కూడా మండ పీతలు. కిలో 600. కేజీ 600 అండి. కేజీ 600. 500కి వస్తాయా అమ్మ? గుడ్డు పీతలు అవి రేట్ ఎలా అమ్మాయి?
గుడ్డు చూడాలంటే ఎలా చూడాలమ్మా మేము? ఈ చేయించుకోవాలి. వెనకాల బ్లాక్ కలర్లో ఉంటుందండి, ఇది చూసుకోవాలి మనం. ఇది కేజీ 700. ఎంతకి ఇస్తారమ్మా? 500కి ఇచ్చేస్తారా? 500కి 500కి ఇచ్చేస్తారంట. ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు మనకు పులస రేట్లు అయితే మీకు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పులస రేట్లు చెప్పడం జరిగింది. ఒకళ్ళు 500 చెప్పినా, ఒకళ్ళు 1000 చెప్పినా మీకు ఇంచుమించు రేట్లు అయితే తెలిసిపోయింది. చిన్న చేప అయితే ఇంచుమించు పులస వచ్చి 500కి అలా వచ్చేస్తుంది. బాగా పెద్ద అయితే 1000 రూపాయలకి అలా వచ్చేస్తుంది. ఇంకా అంతకంటే పెద్ద రేట్లు ఏమి లేవు, బాగా తక్కువ రేటుకి వస్తున్నాయి. ఎవరైనా కావాలితే ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో ఇక్కడ పులసలు దొరుకుతాయి. మీరు ఈ టైంలో వస్తే తీసుకెళ్ళచ్చు. అంటే బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి, మన గోదావరి జిల్లాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ రేట్లు మాత్రం మిగతా వాళ్ళకంటే తక్కువ. పులస చేపను వండడం కూడా ఒక కళ. గోదావరి జిల్లాల వాళ్ళు దీన్ని మట్టి పాత్రలో చింతపండు పులుసు, పచ్చిమిర్చి, బెండకాయలు వేసి నెమ్మదిగా వండుతారు. ఇందులో ప్రత్యేకంగా చేపల్లో ఉండే కొవ్వే నూనెలా పైకి తేలుతుంది. ఈ పులుసు వండిన వెంటనే కంటే మరుసటి రోజు తింటే అమృతంలా ఉంటుంది. అందుకే పులుసు ఈ రోజు వండి రేపు తినాలి అంటారు. ఫైనల్ గా మనం ధవళేశ్వరం వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్ పక్కన ఉండే మార్కెట్లో పులసలు కొనడం జరిగిందండి. యాక్చువల్గా 2 పులసలేమో ఒక్కొక్కటి 400 అన్నమాట. అంటే అర కేజీ ఉంటుంది. అది ఇంచుమించు 400కి వచ్చింది. ఇంచుమించు కేజీ రేంజ్లో ఉండే పులస వచ్చి 600 పడ్డది అనమాట. 3 పులసలు ఒక్కొక్కటి 3 6 1800 ఒకటి, అలాగే ఒక్కొక్కటి 400 చొప్పున 2 ఏమో 800కి 2 పులసలు కొనడం జరిగింది. చాలా తక్కువ రేటుకి వచ్చినాయి మాట పులసలు. అంటే మన ఏరియాలో చాలామంది పులస ఒక బాక్స్ వచ్చి 3 పీసులు కలిసి 1000 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే వేరే ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. 12 ముక్కలు 11 ముక్కలు అలా వస్తుంది ఒక పులస వచ్చి. ఈ ధవళేశ్వరం వచ్చి కొనుక్కుంటే తక్కువ రేటుగా వస్తాయని చూపించడానికి. చూసారు కదా, కేవలం ఒక చేపగానే కాకుండా గోదావరి సంస్కృతిలో తెలుగువారి రుచుల్లో పులస ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మరి మీలో ఎంతమంది పులస రుచి చూశారు? ఒకవేళ చూసుంటే ఆ అనుభవాన్ని కింద కామెంట్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది.